హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరు అని అంటే ఫస్ట్ చెప్పేది ప్రభాస్ గారి పేరే. గత 2-3 రోజుల నుంచి పలానా వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ గారి పెళ్ళి అంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది. చాలామంది ఫ్యాన్స్ ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. ఎవరా మా అక్క లేకపోతే మా వదిన అని తెలుసుకోవాలని చాలా ఉత్సాహం కూడా చూపిస్తున్నారు. ఇంతకీ ఎవరామె? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి గురించి ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా రూమర్స్ సృష్టించారు. వాళ్ళతో రిలేషన్లో ఉన్నాడు, వాళ్ళతో ఇది ఉన్నారని. చాలామంది హీరోలు చాలామంది షోస్లో కూడా బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ షోలో కానీ లేకపోతే కృష్ణరాజు గారి వైఫ్ ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ఏమ్మా ప్రభాస్ గారి పెళ్ళి ఎప్పుడమ్మా, బాబుది ఎప్పుడమ్మా పెళ్ళి, ఆయన పెళ్లి గురించి త్వరలోనే ఒక వార్త చెప్తామండి అంటూ నెట్టుకొస్తున్నారే తప్ప ఎవ్వరు ఏ క్లారిటీ ఇవ్వలేదు. అప్పుడు అనుకున్నారుగా ఏదో ఫిక్స్ అయిపోయింది చెప్పేస్తారు ఒక 2-3 నెలల్లో అని. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని అంటారు జనరల్గా. అలాంటిది అన్స్టాపబుల్ షోలో కూడా ప్రభాస్ గారు నీకు ఏమన్నా గర్ల్ ఫ్రెండ్ ఉందా చెప్పాయా, నేను కాల్ చేపిస్తాను, నేను చేస్తాను అని చెప్పి బాలకృష్ణ గారు అంటే అదేం లేదు సార్, ఎందుకు సార్ మాట్లాడతారని అండము. తర్వాత గోపీచంద్ గారు వచ్చినప్పుడు ఏమయ్యా ఆయనకి ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పయ్యా, క్లోజ్ ఫ్రెండ్ గోపీచంద్ ప్రభాస్కి. అలాంటిది ఏం లేదు సార్, ఆయన మా బ్యాచ్ కూర్చొని మాట్లాడుతూనే ఉంటాడు, 24 గంటలు నవ్విస్తూనే ఉంటాడు, తిండి తినమంటాడు సార్ ముందు, అందుకే ఆయన పెళ్ళి వద్దు సార్, అమ్మాయి చచ్చిపోద్ది తిండి తినడానికని గోపీచంద్ గారు కూడా చెప్పడము. ఇవన్నిటి వల్ల ఫ్యాన్స్ అందరికీ ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది, వాళ్ళ హీరో పెళ్ళి అయితే వీళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకునే రోజులు చాలా. అవును, ఆబ్వియస్గా అండి. ఎన్టీఆర్ గారి పెళ్ళికి ఎంతమంది వెళ్ళారండి, తల్లి వెళ్ళారు అప్పట్లో. రామ్ చరణ్ గారి పెళ్ళికి అట్లా వెళ్ళారు. మన నితిన్ నాగశౌర్య గారికి కానీ నిఖిల్ గారికి కానీ వీళ్ళందరికీ దే ఫీల్ దట్ దే ఓన్ దేర్ ఫ్యామిలీ. యూనో విషెస్ చెప్పడము, కంగ్రాచులేషన్ చెప్పడం, వాళ్ళ మ్యారేజ్ డే రోజు కానీ అవే వాళ్ళకి ఆశీర్వాదాలు లాగా ఉంటాయి. ప్రభాస్ గారి పెళ్ళి ఎప్పుడు, అసలు ఏంటి, ఎవరితోనూ రిలేషన్లో ఉన్నాడని కొన్నిసార్లు, ఎవరితోనో డేటింగ్ చేస్తున్నాడని కొన్నిసార్లు, మొన్న మృణాల్ ఠాకూర్తో అక్కడెక్కడో ఉన్నాడు అని చెప్పి రూమర్స్. వాళ్ళిద్దరు షూటింగ్ చేస్తున్నారు, ఆమె వేరే షూటింగ్ చేస్తుంది, ఈయన వేరే షూటింగ్ చేస్తున్నాడు. దాన్ని కూడా వాళ్ళిద్దరు కలిసి లండన్ వెళ్ళారని ఒక పుకార్లు పుట్టించడము, ప్లస్ ఆయన ఆరోగ్యం బాగాలేదని ఇంకొంచెం పుకార్లు పుట్టించడము. వీటన్నిటికీ తెరదించుతూ నిన్నొక రూమర్ ఏంటంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ పెళ్లితో కుమార్తెతో ప్రభాస్ గారి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఆగస్టులో శ్రావణ మాసంలో పెళ్ళి. అసలు ఆయన సినిమాలు అందుకే కొంచెం డిలే చేసుకుంటూ ఈ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడని ఓ పెద్ద రూమర్ క్రియేట్ చేయంగానే ఇంకా ప్రభాస్ టీమ్, పిఆర్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం రంగంలో దిగి కట్టుకోండి, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్, ఆయన సినిమాలు కంప్లీట్ చేయడంలో చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు యాక్చువల్గా ఆయన తీసే సినిమాలు రాజాసాబ్ ఫైనల్ అవుట్పుట్లో ఉంది యాక్చువల్గా. ఇంకోటి మన హను రాఘవపూడి అండ్ మైత్రి మేకర్స్ మూవీలో ప్రభాస్ గారు ఒక లవ్ అండ్ ఆర్మీ బేస్డ్ లవ్ స్టోరీ తీస్తున్నాడు. దానికి నిన్న మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ గారు మాట్లాడుతూ ప్రభాస్ ఎంత అందంగా ఉన్నాడంటే సినిమాలో అంత అందంగా ఉన్నాడండి. ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ ఒక సినిమాలోను ప్రభాస్ గారిని చూడాలంటే మిర్చి అండ్ ఛత్రపతి అండి. ఛత్రపతిలో మిర్చి అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ లో నాకు ఇంకొక సినిమాలో కూడా బాగుంటాడు, చాలా చాలా బాగుంది, బాహుబలి ఫస్ట్ పార్ట్. అవునా, బాహుబలి ఫస్ట్ పార్ట్ అది ఇంకా రాజుల గెటప్ చాలా చాలా బాగుంటాడు. బాహుబలి ఫస్ట్ పార్ట్ లో చాలా బాగుంటాడు. ప్రభాస్ గారు అని అనుకుంటే మనం మిర్చి ఫస్ట్ ప్లేస్ లో పెడతాను నేను. మిర్చి చాలా చాలా బాగుంటారు, మిర్చిలో చాలా బాగుంటాడు. మిస్టర్ పర్ఫెక్ట్ లో కూడా బాగుంటాడు, మిస్టర్ పర్ఫెక్ట్ లో కూడా బాగుంటాడు. సో అలా ప్రభాస్ గారు ఇంకా అందంగా చూపిస్తున్నారంట. అంటే ఎడిటింగ్ లేకుండా, ఆర్ఆర్ లేకుండా కొన్ని షార్ట్స్ చూసారంట రవిశంకర్ గారు, చాలా అద్భుతంగా వచ్చాయంట. లవ్ షార్ట్స్ అంట అవి కూడా. ఒక వెనకాల ఒక హిల్, ఆ హిల్ ముందు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారంట యాక్చువల్గా ప్రభాస్ అండ్ అమ్మాయి. ఆ సీన్ అత్యద్భుతంగా ఉండండి, దానికోసం ఎంతైనా ఖర్చు చేయాలనిపించింది మాకు. ఇంకా 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 నాకు నేను పెట్టే ఖర్చుకి యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఒక షార్ట్ తీసినప్పుడు, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు ఆ షార్ట్ బాగా వచ్చినప్పుడు ఆయన ఫీల్ అవుతారు కదా, నేను పెట్టిన డబ్బుకి న్యాయం జరిగింది అని. అలా ఆయన చెప్పడము, ప్లస్ దాని తర్వాత ఆయన ఆల్మోస్ట్ ఆల్ మన సలార్ మన రిలీజ్కే పిచ్చెక్కిపోయింది సీజర్ 5. ఇప్పుడే సలార్ 2 ఎట్లా ఉండబోతుంది అనేది చూడాలి. దెన్ హీ హ్యాస్ సైన్డ్ ఫర్ అనదర్, యాక్చువల్గా హుంబాలి ఫిలిమ్స్లోనే తను 6 ఫిలిమ్స్ సైన్ చేశాడు యాక్చువల్లీ. సలార్ తర్వాత హీ హాజ్ ఆల్రెడీ 3 more projects విచ్ స్పిరిట్, సందీప్ రెడ్డి వంగ. ఆయన ఇంకా యానిమల్ కన్నా ఇంకెంత వైల్డ్గా చూపిస్తాడో ప్రభాస్ నాకు అర్థం కావట్లేదు, బికాస్ ఆ వైల్డ్ ఫైర్ కోసం ఎంతకాలం వెయిట్ చేయాలో తెలియదు. సో హీ హాస్ క్యాలెండర్ ఈస్ ఆల్రెడీ బ్లాక్డ్ అంటిల్ 2029. పెళ్లి చేసుకోరా? పెళ్లి గురించి కాదు నేను చెప్పేది, ఆయన కెరియర్ గురించి అండి. ఇప్పుడు ఎన్ని ఎందుకులేండి ఏజ్ గురించి, యంగ్గానే కనిపిస్తున్నాడుగా. మనల్ని అడిగితే మనం చెప్తాం మన ఏజ్లు, ఆయన కూడా అంతే. గూగుల్లో కొడితే వాళ్ళే చెప్తారులేండి ఏజ్. మనకు లెక్క ఉంటది కదా బయట. నో, ఏజ్ గురించి పక్కన పెడితే హీ లుక్స్ యంగ్. అండ్ సి
పెళ్ళి అదే చెప్తున్నాను కదా, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు కానీ, సో ఆయన మైండ్లో ఏముందో యునో. కానీ ఇట్లా ఉండడం వల్ల మొన్నటి వరకు అనుష్క గారితో పెళ్లి అయిపోయింది, అది ఇది అంటూ పాపం చాలా వాళ్ళిద్దరికి, అంటే వాళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే ఏప్రిల్ 18న గాజీ మూవీ రిలీజ్ అవుతుంది, దాని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ని పిలవాలనుకుంటున్నారంట. అది ఎలా అసలు ఇంకా కానీ ప్రభాస్ వచ్చారంటే ఫిక్స్ అయిపోతారేమో వాళ్ళిద్దరు అదని చెప్పి. వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. అవును, మరి కృష్ణరాజు గారు చనిపోయినప్పుడు అనుష్క గారు చాలా అంటే తోడుగా ఉన్నారు, మంచి ఫ్రెండ్ కాబట్టి. అలా అనుకుంటే నాగేశ్వరరావు గారు చనిపోయిన అప్పుడు 7 days అనుష్క గారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు అమ్మాయి హాస్పిటల్కి హుటాహుటిన వెళ్ళింది, అంబులెన్స్ లో నుంచే దిగింది అమ్మాయి. అంటే తన కెరీర్ కి బూస్టప్ ఇచ్చిన ప్రతి ఒక్కరు అన్నపూర్ణ స్టూడియోస్ కదండి, సూపర్. అనుష్క గారు ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తారు. దట్ ఈస్ వాట్ ఎవ్రీ వన్ విల్. ఇద్దరు హీరోయిన్స్ అంటే అందరు హీరోయిన్స్ మంచోళ్ళు కాదని నేను చెప్పట్లా, ఇద్దరు హీరోయిన్స్ గురించి మాత్రం ఇండస్ట్రీలో చాలా బాగా చెప్తారు. ఒకటి సమాంతా రూత్ ప్రభు, ఇంకోటి అనుష్క శెట్టి. ఇద్దరు గురించి ఎటువంటి రూమర్స్ చెప్పరు బయట, అంటే వాళ్ళ ప్రొఫెషనల్ పరంగా అండ్ పర్సనల్ పరంగా. హీరోలు అందరిలో కన్నా మొన్న ఒక ఇంటర్వ్యూ కూడా చూశాను, రాజాసాబ్లో ఒక హిందీ యాక్ట్రెస్ చేస్తోంది ప్రభాస్ గారి మదర్గా, యాక్చువల్గా మదర్గాను అత్తగాను చేస్తున్నారంట. ఆమె తెలుగు, ఆమెని వైజాగ్ అమ్మాయి, బట్ హిందీలో ఎక్కువ సినిమాలు చేశారు ఆమె. ఆమె చెప్తూ నేను ప్రభాస్ గారితో ఒక సినిమా చేశానండి, ఎంత హంబుల్ అంటే నా జీవితంలో నేను ఇన్నేళ్ళ కెరియర్లో చూడలేదు అలాంటి హీరో అంత హంబుల్గా ఉంటాడని. అండ్ సెట్లో ఒక 100-150 మంది ఉంటా, 150 మందికి వాళ్ళ ఇంటి నుంచే క్యారేజ్ రావాలంట. ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పడంట, ప్రొడక్షన్ ఫుడ్ కాదు, మొత్తం లైట్ బాయ్లతో సహా అందరికీ నా ఇంటి నుంచే ఫుడ్ రావాలి, నా ఇంటి నుంచే రోజు ప్రిపేర్ చేపిస్తాడంట. ఎన్ని డేస్ షూట్ ఉంటే అన్ని డేస్ షూట్. ఇట్ ఈస్ నాట్ అంటే ఎప్పుడో మనం వినుంటాం కొన్ని దానాలలో అన్నదానం కూడా చాలా గొప్పది అనేది. ఇట్స్ నాట్ అన్నదానం ఆర్ సంథింగ్, ఫీడింగ్ సమ్వన్ ఫీల్స్ అవర్ హార్ట్ హ్యాపీ కదా. సో అలాంటి పర్సన్కి ఎంత మంచి అమ్మాయి రావాలి, దేవుడు ఎక్కడ రాసి పెట్టున్నాడు. సో పిఆర్ టీం కూడా ఏం చెప్పింది అంటే ప్రభాస్ గారు సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు, ఆయన సినిమాలకే తన డేట్స్ అన్నీ కేటాయించాడు. అండ్ పెళ్ళి అనే టాపిక్ మీద మీ అభిమానులు చాలా అంటే చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు, మా అన్న పెళ్ళి ఎప్పుడు, ఆ అన్నకు పెళ్ళి కుదిరిపోయిందా అది ఇదని. ఇలాంటి రూమర్స్ని కట్టి ఆయన మైండ్ని డైవర్ట్ చేయొద్దు ఇప్పుడు, అది ఆయన పర్సనల్ విషయం. ఆయనంతటా ఆయన మా టీంకి చెప్తాడు ఇట్లా అనౌన్స్ చేయమని చెప్పి, ఆర్ఎల్స్ ఆయనే వచ్చి ఫ్యాన్స్కి ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదోకైనా సోషల్ మీడియాలో చెప్తాడు, సన్నిహితులతో అయినా ఇన్ఫామ్ చేస్తాడు. మీ అందరికీ తెలియకుండా అయితే ఆయన పెళ్లి చేసుకోడు, ఆయన అలాంటి ఆలోచన కూడా ఇప్పుడు ఆయనకి లేదు. జరుగుతుంది పెళ్ళి, త్వరలోనే ఉంటుంది, బట్ ఆయనే వెల్లడిస్తారు. మీరు అప్పటిదాకా కొంచెం వేచి ఉండి ఇలాంటి రూమర్స్ని క్రియేట్ చేయొద్దు, ఇండస్ట్రియలిస్ట్ అని వాళ్ళని వీళ్ళని అని చెప్పి. సో దట్ ఏంటంటే వాళ్ళకి మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అభిమానుల కోసమైనా ఇంకా ఆయన చచ్చినట్టు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అట్ లాస్ట్. ఇష్టం లేకుండా అట్టకట్టేస్తారు ఎవరో ఒకరిని. సో అలా కాదు, బికాస్ అందులో ఆ ఫ్యామిలీలో కృష్ణరాజు గారి ఫ్యామిలీలో అండి చాలా గోప్యంగా ఉంచుతారండి. ఇప్పుడు ప్రసీద కానీ మన కృష్ణరాజు గారు వాళ్ళ పిల్లలు ఏం చేస్తుంటారు ఇంతవరకు కూడా ఎప్పుడు బయటికి రారు. అందులో ప్రభాస్ ఫ్యామిలీలో ప్రభాస్కి కూడా ఉన్నారండి కజిన్స్, నా సిస్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో ఎప్పుడైనా ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు ఏదో తలుక్కుమని ఎవరైనా మెరుస్తారేమో కానీ ఎప్పుడు అంత రారు. అండ్ దట్టు చాలా దాన్ని ఏమంటారు, అందరూ అంటారు ఇంట్రోవర్ట్ ప్రభాస్ అని చెప్పి, బట్ ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆయన మహేష్ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి అసలు అద్భుతం అంట. సో అలాంటి పర్సన్కి మంచి వైఫ్ రావాలి, సో త్వరలోనే పెళ్ళి అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.